మారు మనస్సు, పశ్చాత్తాపము, లోతైన పశ్చాత్తాపము, సత్యమును గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన రాకడ వచ్చే లోపల మనలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి నచ్చని లక్షణాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు? ఆయన మన జీవితాల్లో సెంటర్గా ఉన్నప్పుడు మిగతావన్నీ సమకూర్చి మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనంతగా మనం మన పరిస్థితులను మార్చుకోలేము అని అనేక దినాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏ పరిస్థితిని కూడా మన శక్తి చేత, జ్ఞానం చేత, బలము చేత మనము మార్చుకోలేము. అది తాత్కాలికంగా ఒకవేళ మనకు ఉపశమనాన్ని ఇస్తుందేమో, కానీ అది శాశ్వతమైన పరిష్కారం అయితే ఖచ్చితంగా కాదు. శాశ్వతమైన పరిష్కారం కావాలి. నా జీవితంలో సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నా జీవితం నడిపించబడాలి అని అంటే కేవలము దేవుని మీద ఆధారపడడం తప్ప, దేవునిని సెంటర్గా చేసుకుని మన జీవితాలు కట్టుకోవడం తప్ప వేరే మార్గము లేనే లేదు. ఆయన మాత్రమే ప్రథమ స్థానంలో మన జీవితాల్లో ఉండాలి, వేరేది కానే కాదు.